సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి అంటూ ప్రతి అంశంపైన సంపూర్ణ అవగాహన కల్పించుకుని విధులు సక్రమంగా నిర్వర్తించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ నిమిత్తం జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ లోని ఏర్పాటు చేసిన వివిధ మానిటరింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి, ఇతర నిబంధనల గురించి విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ముందుగా కలెక్టరేట్ సమావేశ మందిరంలోని ఏర్పాట్లు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్ రూమ్ ను పరిశీలించారు. అనంతరం 104 కాల్ సెంటర్ రూమ్ లో ఏర్పాట్లు చేసిన 24x7 పనిచేసే కాల్ సెంటర్ ను కూడా పరిశీలించి అక్కడ వారికి తగిన సూచనలు జారీ చేశారు. రెండో అంతస్తు అదే వరుసలో ఏర్పాట్లు చేసిన ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేట్ మరియు మానిటరింగ్ సెల్ కంప్లైంట్ నమోదు కేంద్రాన్ని సందర్శించారు. తర్వాత కింద అంతస్తులో ఏర్పాట్లు చేసిన సింగిల్ విండో కేంద్రం, బడ్జెట్ ఎక్స్పెండిచర్ కేంద్రం, మీడియా, సోషల్ మీడియా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వివిధ సూచనలు జారీ చేశారు. అలాగే అనాథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా వాటిలో కూడా అంటే మనకి వాల్ రైటింగ్స్, పోస్టర్స్, పేపర్స్, కటౌట్స్, హోర్డింగ్స్ అట్ పబ్లిక్ ప్రాపర్టీ కానీ పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, రైల్వే బ్రిడ్జెస్, రోడ్వేస్, అలాగే బస్సెస్, ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, అదర్ కార్పొరేషన్ స్పేసెస్లో కావచ్చు, అవి కూడా 48 అవర్స్లో రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దెన్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే మీకు అంటే ఏవి అడ్వర్టైజ్మెంట్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి అప్ టు నామినేషన్ స్టార్ట్ అయిన వరకు కూడా పార్టీ ఖాతాలోకి ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్యాండిడేట్ నామినేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ వ్యక్తి తాలూకా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ వస్తే కూడా నేను ఆ ఖర్చు అంతా మనకు ఎక్స్పెండిచర్ కంపెనీ ద్వారా ఆ పలానా వ్యక్తి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి 95 లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీకి క్యాండిడేట్కి సంబంధించి 40 లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి విదిన్ 72 అవర్స్లో ఇంతవరకు ఏ వర్కులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, గ్రౌండ్ అయినాయి అనేది డేటా మేము ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ యాక్ట్కి సిఇఓ గారికి పంపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెష్ వర్క్స్ ఏదైతే ఇంకా గ్రౌండ్ కాలేదు, ఏది స్టార్ట్ కాలేదో ఆ లిస్ట్ కూడా మేము 72 అవర్స్లో మన సిఇఓ ఆఫీస్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి పబ్లిక్ ప్లేస్ అంటే ఇంక్లూడింగ్ గెస్ట్ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఏ పొలిటికల్ యాక్టివిటీ కూడా వాడేదానికి లేదు. అలాగే మనకి ఎలక్షనీరింగ్ సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసే ఈ అంటే ఒకవేళ మినిస్టర్ గారు కావచ్చు ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా అఫీషియల్ వెహికల్స్ వాడేదంటే లేదు. కేవలం వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్ వరకు మాత్రమే అఫీషియల్ వెహికల్ వాడుకోవడానికి అనుమతి ఉంది. దెన్ మనకి ఫోటోగ్రాఫ్స్ వెబ్సైట్లలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ స్టేట్ గవర్నమెంట్ తీయాల్సిన ఏదైతే ఫోటోగ్రాఫ్స్ వెబ్సైట్లలో ఉంటాయో అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే స్థానికంగా మేము మెయింటైన్ చేసే వెబ్సైట్లు ఏదైనా ఉంటే జిల్లాలో ఎన్ఐసి వెబ్సైట్ కానీ జీవీఎంసీ, బిఎంఆర్టీ ఇటువంటి వెబ్సైట్లు ఏమన్నా కానీ ఇక్కడ మేము జిల్లా స్థాయిలో వాటి తీసుకుని అవన్నీ కూడా ఇమీడియట్ 24 అవర్స్లో అవన్నీ కూడా ప్రతి కేంద్రంలో ఉండే సిబ్బందికి వారి విధులు, ఎన్నికల ప్రక్రియ గురించి అవగాహన కల్పించాలి అని, వీలుంటే శిక్షణ అందించాలని ఎన్నికల సెల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రచార మాధ్యమాల్లో ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పైన గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపైన భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు మరియు భారత ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా మాధ్యమాలు, మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలు వివరించేందుకు ఆయన అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మీడియా వర్క్షాప్ ను జరిపించారు. పెయిడ్ న్యూస్ అంశాన్ని ఆయన వివరిస్తూ, అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశితంగా పరిశీలించడం జరుగుతోందని అన్నారు. జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేట్ మరియు మీడియా మానిటరింగ్ కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ ఉంటాయని చెప్పారు. ఎంసీఎన్ మరియు ఎంసీ అనుమతి లేకుండా చేసే ప్రకటనలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా పరిగణిస్తూ చట్టం ప్రకారం తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.